హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గాయ్స్, ఫుల్ టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అండ్ ఆల్ట్ కాయిన్ గురించి ఏంటంటే వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా ఛానల్ అయితే కొత్తగా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, ఈ వీడియోలో ఒక చిన్న గివ్ అయితే ఉంది. ఎవరైతే ఈ వీడియోస్ని కంటిన్యూస్గా మనం ఎవ్రీడే అయితే ఒక వీడియో అయితే పెడుతున్నాం కదా, ఈ 10 days లోపల బీటీసీ నేను ఇచ్చిన టార్గెట్ దాకా వచ్చిన తర్వాత ఎవరైతే యాక్టివ్గా అయితే ఉన్నారో, ఎవరైతే రోజు కామెంట్ చేస్తున్నారో వాళ్ళకైతే అడ్వాన్స్ గ్రూప్కి అయితే నేను ఫ్రీగా అయితే ప్రమోట్ చేస్తాను. ఓకేనా, దీని అయితే దృష్టిలో పెట్టుకొని మీరు ప్రతిదీ వీడియో కింద కామెంట్ అండ్ లైక్ చేస్తే కంపల్సరీ మీరు ఒక్కరిని మాత్రం నేను అడ్వాన్స్ గ్రూప్లోకి అయితే ప్రమోట్ చేస్తాను. ఓకే, ఇప్పుడైతే మనం బీటీసీ అండ్ ఆల్ట్ కాయిన్ గురించే చూద్దాం. బీటీసీ చూసుకున్నట్లయితే నేను లోవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోయాను. 15-minute టైం ఫ్రేమ్లో ఉన్నాను. అక్కడ మనకి ఒక గ్యాప్ అయితే వచ్చింది. నియర్లీ చూసుకున్నట్లయితే 98,000 నుంచి మనకి 99,650లో అయితే ఒక గ్యాప్ అయితే ఉంది. అది గ్యాప్ ఫిల్ అవ్వడంతో మార్కెట్ అనేది బౌన్స్ అయింది. సెకండ్ టైం మళ్ళీ ఇక్కడ ఒక గ్యాప్ వచ్చింది. ఈ లోయర్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే 15-minute ఇక్కడ 99,610 దగ్గర నుంచి మనకి 99,695 ఇక్కడ ఒక గ్యాప్ వచ్చింది. గ్యాప్ని ఫిల్ అవుతుంది అండ్ ఇంకో గ్యాప్ కూడా ఇక్కడ ఉంది. నియర్లీ 99,350 నుంచి 99,395 ఇవన్నీ ఏంటంటే ఒక గ్యాప్స్ అయితే లోవర్ టైం ఫ్రేమ్లో అయితే ఉన్నాయి. వీటిని ఫిల్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఒక కొత్త మూవ్ అయితే క్రియేట్ అవుతుంది. దానికి సంబంధించిన స్ట్రాటజీ అనేది నేను లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు మనం ఏంటంటే బీటీసీ ఓవరాల్గా మిడ్ టర్మ్లో చూద్దాం. ఓకేనా గైస్, ఇప్పుడు నేను 1 day టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోతాను. 1 day టైం ఫ్రేమ్లో మనకి ఇంకా కూడా గ్యాప్ అయితే ఉంది. ఎక్కడ ఉంది గ్యాప్ అనేది చూసుకున్నట్లయితే నియర్లీ మనకి 96,000 నుంచి 96,595 నుంచి 97,315 ఈ లెవెల్లో ఒక గ్యాప్ అయితే ఉంది. మ్యాక్సిమం ఈ గ్యాప్ ఒకటి ఫిల్ కావాలి, అంటే ఫిల్ అవ్వాల్సి ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకో గ్యాప్ ఎక్కడ ఉంది, 91,000 నుంచి 92,000 దాకా అప్రాక్సిమేట్లీ అక్కడ ఒక గ్యాప్ ఉంది. ఈ రెండు గ్యాప్ కోసం మార్కెట్ అనేది డౌన్ సైడ్ అయితే మెల్లిమెల్లిగా వస్తుంది. వన్స్ ఈ గ్యాప్ అనేది ఫిల్ అయిపోయిన తర్వాత మార్కెట్లో లిక్విడేషన్స్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోతాయి. ఓకేనా, ఇది ఫస్ట్ స్ట్రాటజీ. ఫస్ట్ స్ట్రాటజీలో మీకు ఏం చెప్పాను, గ్యాప్స్ అనేవి ఉన్నాయి, అందుకోసం అనేది బీటీసీ అనేది డౌన్ అవుతుందని చెప్పాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఫియర్ గ్రీడ్ ఇండెక్స్ ఈరోజు అయితే కొద్దిగా పాజిటివ్లో ఉంది కాబట్టి మనకి ఒక లెవెల్ అయితే పెరిగింది. బట్ ఇంకా కూడా స్టిల్ ఎక్స్ట్రీమ్ ఫియర్లో అయితే ఉంది, అంటే ఎక్కువ మంది ప్యానిక్ అవుతున్నారు. ఓకేనా, ఇది రెండో లెవెల్ అయితే ఉంది. అండ్ మూడో స్ట్రాటజీ చూసుకున్నట్లయితే మనకి ఇంకొక ప్యాటర్న్స్ అయితే వచ్చాయి. అవి అయితే నేను డ్రా చేసి చూపిస్తాను. ఒకసారి అయితే ఫాస్ట్గా అయితే చూడండి. ఇంకా కూడా మనం ఏంటంటే స్టిల్ ప్యాటర్న్లో అయితే ఉన్నాం. ప్యాటర్న్ చూసుకున్నట్లయితే బోర్డింగ్ వెజ్ ప్యాటర్న్ స్టిల్ మనకి ఏంటంటే మార్కెట్ ఈ గ్రీన్ లైన్ని కరెక్ట్గా సపోర్ట్ ఇస్తుంది. ఇక్కడ సపోర్ట్ ఇచ్చింది, ఇక్కడ కూడా ప్రతిసారి సపోర్ట్ ఇస్తుంది. మ్యాక్సిమం ఇక్కడ కూడా ఏంటంటే సపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. బట్ మల్టిపుల్ టైంలో ఇది టెస్ట్ అవ్వడం వల్ల ఇది ఇన్వాలిడ్ అవుద్ది. ఇన్వాలిడ్ అయిందంటే దీనికన్నా కొద్దిగా బిలో వెళ్ళి ట్రాప్ అయి దాని తర్వాత బౌన్స్ అవుద్ది. అదైతే గుర్తుపెట్టుకోండి. దీంట్లో రిస్క్ కూడా చెప్తున్నాను అండ్ మనకి షార్ట్ టర్మ్లో ఏమైనా మూవ్స్ వస్తాయో అవి కూడా చెప్తాను. ఓకేనా, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఏ లెవెల్ ఇంపార్టెంట్, క్రూషియల్ లెవెల్ అన్నట్టు అది మనం చూసుకున్నట్లయితే దానికోసం ఒక చార్ట్ అయితే ఉంది వీక్లీ లెవెల్లో. నేను కాబట్టి చార్ట్ అనేది వీక్లీలో పెడతాను. ఈ వీక్లీ లెవెల్ అంటే మనకి 1 week టైం ఫ్రేమ్లో ప్రస్తుతానికి ఈ లెవెల్ ఇంపార్టెంట్, 1,09,26 ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఈ వీక్లీ లెవెల్ ఇంకొక 2 daysలో అయితే క్లోజ్ అవుద్ది. ఈ క్లోజింగ్ అనేది దీనిపైన వెళ్ళిందంటే కొద్దిగా మార్కెట్కి అనేది బుల్లిష్ అయితే ఉంటుంది, మార్కెట్లో బయర్స్ అనేది స్ట్రెంగ్త్ ఉంటుంది. బట్ ఇక్కడ ఎలాంటి క్లోజింగ్ ఇంకా దీని బిలోలో అయితే ఉంది కాబట్టి మనం అయితే వెయిట్ చేయాలి. దీనికన్నా పైకి వెళ్ళొద్దా కిందికి వెళ్ళొద్దా చూడడానికి మనకు 2 days అయితే టైం పడుతుంది. ఈ 2 days దాకా మనం ఎలాంటి ట్రేడ్స్ అనేది ఫిక్స్ కాము. 100% ఆల్ట్ కాయిన్స్లో ఎలాంటి స్ట్రాటజీ అనేది యూజ్ చేయం. ఇది థర్డ్ స్టెప్. మొత్తం మీకు ఏంటంటే వీక్లీ లెవెల్ చెప్పాను, నెక్స్ట్ ఏంటంటే సిఎంఈ గ్యాప్ చెప్పాను, ఫియర్ ఇండెక్స్ చెప్పాను అండ్ బోర్డింగ్ వెజ్. ఈ మూడు జాగ్రత్తగా చూసుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్యాటర్న్స్ ఏ విధంగా వచ్చాయి అవి చూద్దాం. ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మనకి ఇందులో కొన్ని ప్యాటర్న్స్ వచ్చాయి. విక్ కిఫ్ ఈవెంట్ అనేది ఒక ఫేస్లో ఉంటుంది. దీనికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ అనేది చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, పిఎస్వై ఇవన్నీ మీకు అయితే అర్థం కాదు. ఇప్పుడు దీంట్లో ఏంటంటే సేమ్ టు సేమ్ బీటీసీ కూడా సేమ్ అదే ప్యాటర్న్, సిమిలర్ ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది. దీనికి సంబంధించిన ప్యాటర్న్ సంబంధించిన వివరాలు నేను గ్రూప్లో టెలిగ్రామ్లో అయితే ఫ్రీగా ఇచ్చాను. టెలిగ్రామ్ లింక్ అనేది వీడియో కింద కామెంట్లో ఫస్ట్ పిన్లో ఉంటుంది. ఇక్కడ మనం ఫేస్ ఈలో ఉన్నాం. ఫేస్ ఈ అనేది మొత్తం లిక్విడేషన్ సంబంధించిన బాక్స్. వన్స్ ఏంటంటే ఈ ఫేస్ ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత లిక్విడేషన్స్ అనేది ఆల్మోస్ట్ క్లోజ్ అవుతాయి. దాని తర్వాత మార్కెట్లో కొత్త మూవ్స్ అయితే వస్తాయి. ఇది ఆల్రెడీ చెప్పాను కదా, అదైతే గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ చూసుకున్న తర్వాత మనకి ఇక్కడ సపోర్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. ఏదైతే మనకి ఈ గ్రే బాక్స్ ఏదైతే ఉందో అందులో ఎక్కువ మంది బయింగ్ ఆర్డర్స్ రెడీ చేశారు. ఇక్కడ ఏదైతే ప్యాటర్న్ ఉందో డౌన్ ట్రెండ్ నుంచి డౌన్ ట్రెండ్ బ్రేక్ అయింది, మార్కెట్ అనేది మెల్లిమెల్లిగా అయిందంటే హైలో స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే నేను చెప్పాను గ్యాప్ కూడా ఉంది, ప్లస్ ఏంటంటే సపోర్ట్ కూడా ఉంది. 91,000 నుంచి 92,000లో మనకి గ్యాప్ అనేది ఉంది. ఎక్కడ ఇన్వాల్యుయేషన్ అవుద్ది, ఈ ప్యాటర్న్ మొత్తం ఇన్వాల్యుయేషన్ కావాలంటే 86,000 కన్నా బిలో వెళ్ళాలి. బట్ మ్యాక్సిమం అక్కడ దాకా అయితే వెళ్ళదు. మీరు ఈ లెవెల్స్లో మీరు ఎంట్రీ ప్లాన్ చేయండి. అండ్ ఈ రోజు పరంగా స్ట్రాటజీ ఏ విధంగా ఉందనేది నేను గ్రూప్లో ఇచ్చాను. మనకి ఏదైతే ఫ్రీ గ్రూప్ ఉందో అందులో మీకు క్లియర్గా మెన్షన్ చేశాను. ఈరోజు ఒకవేళ మార్కెట్ ఇంక్రీజ్ అవుతే నియర్లీ 1,03,000 దగ్గర నుంచి 1,03,427 నుంచి 1,02,000 ఆ మధ్యలోకి వేసుకోండి. అక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే అక్కడ చిన్నపాటి బయింగ్ ఆర్డర్స్ ఏమన్నా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. దానికోసం స్టాప్ లాస్లో అవన్నీ పెట్టుకోవాలి, ఏ విధంగా పెట్టాలనేది కూడా చెప్పాను. అది ఒక రిస్క్ ట్రేడ్. 15-minute టైం ఫ్రేమ్లో ఎందుకు వేస్తున్నాం అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఓకేనా, ఆ ట్రేడ్ ఎందుకు జరుగుతుందనేది మీకు ఒకసారి మేము క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా, ఆ 15-minute టైం ఫ్రేమ్లో మార్కెట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏవైతే లోస్ ఉన్నాయో, ఓకే నేను దానికోసం వేరే టైం ఫ్రేమ్ చార్ట్లో అయితే చూపిస్తాను. ఓకేనా, ఇక్కడ కిందటిసారి ఉన్న లోస్ అయితే ఉన్నాయి కదా, ఇక్కడ ఒక లో ఉంది. నెక్స్ట్ ఏంటంటే దీనికన్నా ఇంకొక లో ఉంది. మ్యాక్సిమం ఏంటంటే ఈ రెండు లోస్ కన్నా బిలో వెళ్ళి లిక్విడేషన్ అనేది మనకేంటంటే షార్ట్ టర్మ్లో మనకి లోవర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ లిక్విడేషన్స్ కంప్లీట్ అయింది. ఈ బాక్స్లో కంప్లీట్ అయింది. దీనిపైన హోల్డ్ చేయగలిగిందంటే ఇంకా మెల్లిగా ఏంటంటే మనకి మార్కెట్ అనేది పంప్ అవుద్ది. అది ఎక్కడ దాకా అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకుంటే ఈ లెవెల్లో కరెక్ట్గా అయితే ట్రేడ్ అవుతుంది. ఒకటి ఇక్కడ నుంచి స్ట్రాంగ్ బౌన్స్ అయితే కావాలి, లేదంటే రిజెక్ట్ అయిందంటే నేను చెప్పినట్టు మ్యాక్సిమం 92,000 నుంచి మనకు 93,000 అదైతే తీసుకోండి. కాబట్టి ఈ లెవెల్ మనకి క్రూషియల్ లెవెల్. దాంట్లో ఒక మంత్లీ లెవెల్ ఉంది. ఈ మంత్లీ లెవెల్లో మనకి సపోర్ట్ అయితే ఉంది. ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే 99,185 అది మనకి క్రూషియల్ లెవెల్. అక్కడ నుంచి చాలా టైమ్స్ ఏంటంటే బౌన్స్ అయింది. దాని తర్వాత లిక్విడేషన్ లెవెల్ చూసుకున్నట్లయితే 98,236 దీనికన్నా బిలో వెళ్ళి లిక్విడేషన్ తీసుకున్నారంటే స్ట్రాంగ్ పంప్ అవుద్ది. కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే షార్ట్ టర్మ్కి ఏమన్నా ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. 103, 115 ఆ మధ్యలో దాకా మనం చూసుకుందాం. అందుకోసం మనం ఒక ట్రేడ్ చేస్తాం. దీనికి ఏంటంటే స్టాప్ లాస్ టైట్గా అయితే పెట్టుకోవాలి. టైట్ పెట్టుకుంటేనే మాత్రమే మనం ఈ ట్రేడ్ అయితే చేయొచ్చు. ఇది ఎవరైతే ట్రేడ్ చేయాలి, ఎవరి దగ్గర ఎక్కువ ఫండ్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రమే దీనికి ట్రేడ్కి అయితే చేయండి. ఎందుకంటే ఇది రిస్క్ ఉంది. మార్కెట్ స్టిల్ డౌన్ ట్రెండ్లో ఉంది. బట్ మనం స్టిల్ ఏంటంటే మనీ సంపాదించాలని చూస్తున్నాం కాబట్టి ట్రెండ్కి విరుద్ధంగా ట్రేడ్ చేస్తున్నాం. అదైతే గుర్తుపెట్టుకొని దాని పరంగా ట్రేడ్ చేయండి. ఓకే గైస్, వీడియోకి అయితే ఇంతే. వీడియోలో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం ఏంటంటే మీకు ఇంకా బుల్ రన్ తొందరలో అయితే స్టార్ట్ అవుతుంది. మీకు బుల్ రన్లో ఎక్కువ మనీ సంపాదించాలనుకుంటే వీడియో కింద నా నెంబర్ అయితే ఉందండి, ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. దాంట్లో బెనిఫిట్ ఏ విధంగా ఉంటుందో చెప్తాను. మీ దగ్గర 1 lakh ఉంటే మినిమం 5 lakhs నుంచి 10 lakhs ఈజీగా తీసేస్తాను. ఈ వీక్లో ఎవరైతే కాంటాక్ట్ అవుతారో వాళ్ళకి ఇంకా మినిమం ఒక 15 lakhs దాకా కూడా అయ్యేటట్టు ఒక స్ట్రాటజీ అయితే ఇస్తాను. ఓకేనా గైస్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో కింద నెంబర్కి అయితే కాల్ చేయండి. అండ్ కంపల్సరీ కింద వీడియో కింద గ్రూప్ అయితే ఉంటుంది, ఆ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. అందులో మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఈరోజు ట్రేడ్ ఎందుకు వేస్తున్నాం, స్ట్రాటజీస్ ఏ విధంగా ఉంటాయి, బీటీసీలో ప్యాటర్న్స్ ఏ విధంగా ఉంటాయి, ప్రతిదీ ఫ్రీగా అయితే మీకు దాంట్లో మెన్షన్ చేస్తున్నాం. కాబట్టి గ్రూప్లో జాయిన్ కాండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్.